పూరాలోకల్. సాధారణంగా మురుగు కాలువ పనులు చేసేటప్పుడు మట్టి రాళ్లు బయటకు రావడం సహజం. కానీ బెల్జియంలో ఓ 18 ఏళ్ల యువకుడికి మాత్రం ఏకంగా కోట్లు విలువ చేసే బంగారు నిధి దొరికింది. డ్రైనేజ్ పైపుల కోసం తవ్వకాలు చేపడుతుండగా అతడికి బంగారు నాణాలు, బంగారు కడ్డీలు కనిపించాయి. ఈ మొత్తం నిధి విలువ సుమారు 90 లక్షల యూరోలు, భారత కరెన్సీలో దాదాపు 98 కోట్లు ఉంటుందని అంచనా. సెయింట్ గిల్లీస్ జెండర్ బాండెడ్ ప్రాంతంలో ఓ నిర్మాణ సంస్థలో వేసవి ఉద్యోగిగా పనిచేస్తున్న 18 ఏళ్ల కోబే ఈ నిధిని గుర్తించాడు. సహచరులతో కలిసి మురుగు కాలువ కోసం భూమిని తవ్వుతుండగా ఏదో వస్తువు కనిపించింది. మొదట అవి సాధారణంగా ఒక యూరో నాణేలు అనుకున్నామని కోబే చెప్పాడు. మరింత తవ్విన తర్వాత బంగారు కడ్డీలు కనిపించడంతో అసలు విషయం అర్థమైందని వివరించాడు. బంగారు నాణేలు, బంగారు కడ్డీలను ఓ సంచిలో పెట్టి పాత భవనం కింద ఉన్న బేస్మెంట్ గోడలో ఇటుకల మధ్య దాచినట్టు తెలిపాడు. ఈ భవనం 19వ శతాబ్దం చివర్లో బీరు తయారీ వ్యాపారి థియోఫోలిస్ వాన్ ఆస్కెచ్ కోసం నిర్మించిన విల్లాగా తెలుస్తోంది. నిధి బయటపడిన వెంటనే కోబే, అతడి సహచరులు పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని బ్రెజిల్లోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దాచారు, అసలు యజమాని ఎవరు అనే అంశాలపై దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ భారీ నిధిపై హక్కు విషయంలో ఇప్పుడు అసలు చర్చ మొదలవుతోంది. బెల్జియం చట్టాల ప్రకారం ఈ నిధిపై తమకున్న హక్కును కోరేందుకు అసలు యజమానులకు లేదా వారి వారసులకు 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ 5 ఏళ్లలో ఎవరు ఆధారాలతో సహా హక్కును నిరూపించుకోలేకపోతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు. అయితే ఇంతటి విలువైన నిధిని పట్టుకుని అధికారులకు అప్పగించిన యువకుడు కోబేతో పాటు అతని సహచరులకు కూడా భారీ రివార్డు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.